హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. పొద్దున్నే అలారం పెట్టుకుని లేచి వెళ్ళి మిరాయి సినిమా చూసి రావడం అయితే జరిగిందనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు దీన్ని సినిమా అంటారు. అంటే మిగతావన్నీ సినిమాలు కాదా భయ అంటే నాకు తెలియదు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి అంత మందిలో కూర్చొని అంత సౌండ్ సిస్టంలో పెట్టుకొని ఒక స్క్రీన్ మీద లార్జ్ స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు ఆ మాత్రం వైబ్ రావాలి, ఆ విఎఫ్ఎక్స్ ఉండాలి, ఆ గ్రాండియర్ ఉండాలి, ఆ యాక్షన్ ఉండాలి, ఇవన్నీ కావాలి నాకు. సీరియల్ తీసి దాన్ని థియేటర్కి వేసి ఇదే సినిమా చూడడం అంటే నా వల్ల కాదు. అవును, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సినిమాలు కూడా చూడకుండా రివ్యూలు పెట్టేసే బ్యాచ్ ఒకరిద్దరు తయారయ్యారు భయ్య. ఇప్పుడు సినిమా అనేది ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ భయ్య. అది థియేటర్లో కూర్చొని ఆ సౌండ్ సిస్టంలో వెళ్ళి ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే కదా నీకు ఆ సినిమా ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది, డైరెక్టర్ మనకి ఏం ఇంటెండ్ చేయాలనుకున్నా చెప్పడానికి అనేది మనకు క్లియర్గా అర్థమవుద్ది. ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు అయితే వాళ్ళు చెప్పే చూసి పెట్టేస్తే దెర్ ఇస్ నో మీనింగ్. కొంచెం ఎథిక్స్ ఫాలో అవుదాం భయ్య. ఎందుకంటే మనం చూసేవాళ్ళు కొంచెం జెన్యున్గా చూడాలి కదా. ఇవన్నీ సరే భయ్, ఎంతటికి నువ్వు సినిమా చూస్తున్నావా లేదా చెప్పు ఐ వాంట్ టు నో అని మీరు అడగచ్చు, తప్పులేదు. సందీప్ రెడ్డి హీర్ అని మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది భయ్య, అక్కడికి వెళ్ళండి, మన స్టోరీలని పెడుతుంటాం అనమాట. అక్కడికి వచ్చేయండి, మన భావోద్వేగాలను మనం కొంచెం పంచుకుందాం. మిరాయ్ ఏంటి మిరాయ్ అంటే అశోక చక్రవర్తి ఎవరైతే ఉన్నారో, ద గ్రేట్ ఎంపరర్ కింగ్ అశోక ఎవరైతే ఉన్నారో, కళింగ యుద్ధం తర్వాత ఒక రక్తపాతం లాగా అంతా ఏరులే పారుతా అంటే ఆ టైంలో తను కొంచెం డిప్రెషన్కి గురవుతాడు అనమాట. అంటే ఏంటి ఇంతమంది చావులు చూస్తున్నా, ఇదేనా నేను సాధించే యుద్ధం చేసి నేను ఏం సంతోషంగా ఉంటున్నా, ఏం సాధించా అనే ఒక వైరాగ్యంలో స్టేట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే తనకున్న పవర్ అంతా ఏం చేస్తారంటే ఒక 9 గ్రంథాలలో నిక్షిప్తపరుస్తాడనమాట. ఆ 9 గ్రంథాలు సపరేట్ చేసి ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎట్లా అంటే అవెంజర్స్లో స్టోన్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్లో అనమాట. ఆ గ్రంథాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపర్ లాగా ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు జనరేషన్స్ కాపాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ గ్రంథాలంతా పవర్ కలిసి మన మనోజ్ అనే ఆయన ఎలాగోలా కొట్టేద్దామని ట్రై చేస్తుంటాడు అనమాట. ఈవిల్ పవర్ ఉన్నప్పుడే హీరో కూడా ఆవిర్భవిస్తాడు కాబట్టి మన హీరో వచ్చి ఆ గ్రంథాలని పొందే క్రమంలో అడ్డుకోవడమే కాన్సెప్ట్ అనమాట సినిమా. బేసిక్గా అది మిరాయ్ అంటే ఏంటంటే ఒక పవర్ఫుల్ స్టిక్ ఉంటుంది, ఏదైతే ఇక్కడ చూసారా ఆ స్టిక్ని ఆ హీరో పొంది ఆ పవర్స్ ఆ హీరోలోకి వచ్చి ఒక సూపర్ పవర్ లాగా అనమాట. ఆ పవర్ఫుల్ విలని ఎలా ఎదుర్కొంటాడు అనేది కాన్సెప్ట్. మనోజ్ వచ్చి కొంచెం తంత్ర విద్యలన్నీ నేర్చుకునేవాడు అనమాట. అంటే కొంచెం ఎలా అంటే స్పైడర్ సినిమాలో విలన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూసారా, ఆ ఛాయలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలాగే విరూపాక్ష అనుకుంటా కదా, దాంతోనే క్షుద్ర పూజలన్నీ చేస్తూ ఉంటాడు. ఆ బ్యాక్ డ్రాప్లో కొంచెం అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనోజ్ అవన్నీ నేర్చుకోవడం. ఒక సినిమా పేరు రాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. హీరో ఎన్ని గ్రంథాలను కాపాడుతాడు, అసలు కాపాడుతాడా లేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. నా ఫైనల్ బాధ ఏంటంటే నాకు కొంచెం డిప్రెషన్ సినిమా చూసిన తర్వాత. అంతా బాగుంది సినిమాలో, క్లైమాక్స్ నాకు కొంచెం నచ్చలేదు భయ్. ఎందుకంటే హీరో వెళ్ళేదే గ్రంథాలన్నీ కాపాడడానికి, కానీ అక్కడ పోయిన విజన్ వేరే, పోయిన మోటివ్ వేరే, అక్కడ జరిగేది ఇంకో విధంగా జరుగుతుంది. ఇంకోటి ఎలాగో క్లైమాక్స్ ఎలా అల్లుకుంటూ వచ్చారు, కానీ నా క్లైమాక్స్ ఇంకొంచెం వేరే విధంగా పెట్టింటే బాగుండేమో అనిపించింది. కానీ భయ్య పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఏ మాట కామాట విజువల్ గ్రాండియర్ భయ్య. అసలు తెలుగు సినిమా ఈ రేంజ్లో ఒక కాన్సెప్ట్ తీసుకోవడం కానీ, ఆ విజువల్స్ కానీ ఎక్సలెంట్ భయ్య, టాప్ నాచ్ విజువల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య ఏ మాట కామాట చెప్పాలి, ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓన్లీ దమ్మ నేసి కొట్టడమే కాకుండా ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇచ్చాడు, ఎక్కడ సెటిల్డ్గా ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు. కొంచెం మంచి స్టైలిష్ బీట్స్ కూడా ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. కొంచెం సినిమా సీన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. హీరో మనోజ్ అందరి పర్ఫార్మెన్స్ ఓకే భయ్య, టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ అని అయితే చెప్పను, బాగానే చేశారనిపించింది. హీరోయిన్ వాస్ లుకింగ్ గుడ్ అనమాట. పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా చేసేటే బాగుంది అనిపించింది. మనోజ్ గారి గెటప్ మాత్రం అదిరిపోయింది భయ్య, ఏ మాట కామాటే. కానీ యూనో ఆ హెయిర్ కానీ ఆ గెటప్ కానీ యూనో ఏమంటారు ఆ ఆరా ఏదైతే ఉందో అదైతే కొంచెం బాగా సెట్ అయిందనమాట. ఈ మధ్య భైరవంలో ఆయన కొంచెం యాక్టింగ్ చేస్తాడు, లబ్బే ఆ టైప్ యాక్టింగ్ అయితే లేదనమాట. ఈ సినిమాలో కొంచెం సెటిల్గా బాగా చేశారు. అంటే బేసిక్గా డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకరి దగ్గర ఎలా యాక్టింగ్ రాబట్టుకోవాలనేది. ఒక చైనా అమ్మాయి ఉంటుందన్నమాట, మనోజ్ కింద పనిచేసే చైనా అమ్మాయి. ఆ క్యారెక్టర్ కొంచెం బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే దీన్ని వేసేయాలరా హీరో, ఫస్ట్ దీన్ని వేసేయాలరా అనే ఫీలింగ్ మనకు వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే తన యాక్టింగ్ బాగా చేసిందని. సో అక్కడైతే కొంచెం కన్విన్స్ అయ్యానమాట. అట్లా కొన్ని ఫైట్స్ ఎవరో బాగా చేశారనమాట. శ్రియా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగానే పెట్టారు భయ్య, కొంచెం బోరింగ్గా లేకుండా కొంచెం వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. స్టార్టింగ్ ఎత్తుకుంటానే హీరోయిన్ ఎత్తుకుంటూ వస్తుంది హీరో కోసం. సో కొంచెం మెల్లగా స్క్రీన్ ప్లేలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తేజ సజ్జా గారికి నా మెసేజ్ ఏంటంటే, ప్రతిసారి మీరు హనుమాన్ ఎందుకు చేస్తున్నారు, లేకపోతే ప్రతిసారి మిరాయ్ ఎందుకు చేస్తున్నారు, ఉదాంత హనుమాను, ఉదాంత రాముడు, ఉదాంత కృష్ణుడు ఇవే చేసుకుంటూ ఉంటారా అని అడిగే క్వశ్చన్లకు మీరైతే బాధపడద్దు అనమాట. మీరు ఇవే చేయండి, ఇవే బాగున్నాయి. మన కల్చర్ గురించి అందరికి తెలుస్తాయి, మనకు తెలియాలన్నమాట. కల్చర్ గురించి తెలుస్తుంది, ఆ కాన్సెప్ట్ కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంది భయ్య. ఎంతసేపు లవ్వులు చూస్తాము, హీరో హీరోయిన్,
కలుసుకోవడం ఇడిపోవడం ఇదేనా లైఫ్ అంటే? కొంచెం కొత్తగా చూపించండి. మాకు కొంచెం కొత్తగా చూడాలని మీరైతే పాత తెంచుకుంటున్నారో అదే కరెక్టు. మీరెవరికో ఇది మీకు నచ్చట్లేదని చెప్పారు కదా, మాకైతే బాగా నచ్చిందనమాట. మాకు నచ్చే రూల్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే చేయండి. ఆల్ ది బెస్ట్ అనమాట. వైబ్ ఉంది బేబీ సాంగ్ అయితే ఏదైతే ఉందో అది ప్రమోషనల్ మాత్రమే అనమాట. ఎందుకంటే సినిమాలో ఆ స్టోరీకి అది సరిగ్గా సెట్ కాదు, అందుకని తీయేశారు. మంచి పని చేశారు. సినిమా అయితే చాలా కంటిన్యూషన్గా చాలా బాగానే ఉంది. సో ఆ 9 గ్రంథాలు దక్కించుకున్న మనోజ్కి అమరత్వం వస్తుందా? ఆ అమరత్వం వస్తే ఆ అమరత్వానికి జస్టిఫికేషన్ జరుగుతుందా అనే కాన్సెప్ట్ నాకెందుకు కొంచెం జస్టిఫైడ్ కాలేదేమో అనే ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ బేసిక్గా ఇవన్నీ బేసిక్గా అబ్జర్వేషన్స్ మాత్రమే భయ్యా. దీనివల్ల సినిమా బాగాలేదు అని నేను చెప్తున్నానేమో అని మీరు పొరపాటు కూడా అర్థం చేసుకోవద్దండి. మీరు చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇదే బాగుందా, ఇంకేదైనా మార్చి పెట్టింటే బాగుందని మీరు అనుకుంటున్నారో చూడండి. సినిమా అయితే వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ భయ్యా. ఇలాంటి కల్చర్ ఉన్న సినిమాలు రావాలి. దరిద్రమైన క్వశ్చన్ మాత్రం అడగద్దండి. ఏంటండి మీ సినిమాలో రిలీజియన్ యాడుంది సినిమాలో, హిందూయిజం పాటించాను అని చెప్పాడు హీరో. హిందూయిజమే పాటించండి, వేరేది పాటించద్దండి, హిందూనే గ్రేట్ అని చెప్పాడు సినిమాలో ఎక్కడైనా హీరో? సినిమాలో ఏదో కొద్దిసేపు హనుమంతుడు కనిపించాడు, హనుమాన్లో ఇంకొకసేపు రాముడు కనిపిస్తాడు. దాంతో ఇంత రిలీజియస్ సినిమా అయిపోయిందంట. దాంతో హీరో లేదా, హీరోయిన్ లేదా, యాక్షన్ లేదా, డ్రామా లేదా, విఎఫ్ఎక్స్ లేదా, స్టంట్లు లేవా, యాక్టర్లు లేరా, క్యాస్ట్ లేదా, ఏం అన్నీ ఉన్నాయి కదా సినిమాలో. కాస్ట్ అని క్రూలో క్యాస్ట్ చెప్తున్నా, మళ్ళీ దాంతో క్యాస్ట్ ఇష్యూ తీసుకొచ్చాడేమో అనుకుంటారేమో మీరు. మీకు దన్నవరా స్వామి. ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఇండియా కొంచెం బాగుపడుతుంది అనమాట. కొంచెం దాయబడిన నిజాలు కొన్ని బయట వస్తున్నాయన్నమాట. కొంచెం మన కల్చర్కి మనకు వాల్యూ ఇస్తున్నాం. అసలు ఒక్కొక్క సినిమాలో వస్తా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని వస్తుందండి. మన ల్యాండ్ మీద, మన కల్చర్ మీద మనకు ఒక మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. అంటే నా యాన్సిస్టర్స్ ఇంత గొప్ప వాళ్ళ, డిఎన్ఏలో ఎంత మ్యాటర్ ఉందా అని మనకు తెలియ సావాలి కదా. ఎంతసేపు ఆ వెస్టర్న్ వాళ్ళు చూసి ఆ వెస్టర్న్ మీడియా ప్రాపగండా బాగుంటుందా మీకు? వాడు ఛానల్లో ఇండియా గురించి చూపించమంటే ఏ వెస్టర్న్ వాడన్నా ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇలా ఉండేవాడు, మన ఇంత రిచ్గా ఉండేవాళ్ళం, ఇలాంటివి ఎప్పుడైనా చూపిస్తారా? ఎంతసేపు ఎత్తుకో స్లమ్లో పెట్టి కెమెరా తీస్తా అంటే ఒక్కొక్కరు నల్లగా బొగ్గులో ఉండి ఆ బొగ్గులు రోడ్డు మీద నేరుకుని తింటా అంటే దాన్ని విడదీసి దిస్ ఈస్ ఇండియా అని చూపిస్తారు ప్రపంచానికి. ఇప్పుడు ఇండియా కల్చర్ ఏంటి అని క్లియర్గా చెప్తున్నారనమాట. దయచేసి దాన్ని మాత్రం ఆపద్దండి. ఇలాంటి గలీజ్ క్వశ్చన్లు అయితే అడగడం మానేయండి. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేదని డిసప్పాయింట్ అయ్యావా? కింద యూట్యూబర్ హైప్ అనే ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. అలాంటి కొత్త కాంటెంట్ క్రియేటర్స్కి కొంచెం వైబ్ అయితే ఇస్తుంది. దాన్ని అయితే చేయడం మాత్రం మర్చిపోదండి. హైప్ చేయండి. వీడియోని కూడా ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ పెరుగుతుంది కాబట్టి నాకు కొంచెం వైబ్ వస్తుంది. సో అదండి, నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకోటి మర్చిపోయా, కిష్కిందాపుర సినిమా కూడా బుక్ చేశాను అనమాట. నేను థియేటర్కి వెళ్ళి సినిమా పెడతా కాబట్టి వెంటనే సినిమాలు పెట్టలేను భయ్యా. కొంచెం వర్క్ అవి చూసుకుంటూ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్లో కూర్చొని జెన్యూన్గా మీకు రివ్యూ ఇస్తాను. సో ఎనీవేస్, అర్థం చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అండి. టిల్ దెన్ బాయ్.